కృష్ణా జిల్లాలపై అసెంబ్లీలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్కు ఎంత సమయమైనా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అన్ని అబద్ధాలు చెబుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ విమర్శించారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కృష్ణా జలాలపై కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ ఆయన ఫ్లెక్సీని దహనం చేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చర్చకు అసెంబ్లీకి రాకుండా నల్గొండ సభ ఏర్పాటు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి అంటూ ఆరోపించారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తామని ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కేసీఆర్ అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేసీఆర్ చేసిందేమీ లేదని, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నల్గొండలో బహిరంగ సభ పెడుతున్నారంటూ విమర్శించారు. ఇక ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులకు సాగునీరు ఇవ్వకుండా రైతులు మోసం చేస్తున్న ప్రభుత్వం మీదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమది నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వమని, చక్కటి ప్రజాపాలన సాగుతూ ఉంటే చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, యాళ్ల పోతారెడ్డి, మైనార్టీ నాయకులు షకీల్, రషీద్ ఉల్ హక్, రఫీక్ షారి, దామోదర్ రెడ్డి, కోరెటి కిషన్, గణపతి రెడ్డి, బూర్ల శంకరయ్య, వేముల నాగరాజు, రంజిత్ రెడ్డి, ఖలీం, అనిల శంకర్, నవీన్ రెడ్డి, తిరుమల రెడ్డి, షేక్ మహమూద్, వెంకటరెడ్డి, ఉగ్గ సంతోష్, ఆయాష్, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజలను రాబోయే ఎన్నికల్లో మరి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కతో పట్టించడానికి కృష్ణా జలాల మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పుతో పట్టిస్తుందని చెప్పి అది చేయడానికే రేపు మీటింగ్ పెడతా ఉన్నాడు. కాబట్టి ఆ మీటింగ్ సరి అనేది కాదు. ఏదైనా మాట్లాడుకుంటే ప్రభుత్వ పరంగా మేము అన్ని సమయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాజీ సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం కుంభకోణం ఏదైతే బయటకు వస్తుందని చెప్పేసి భయంతో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది రేపు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కృష్ణా జలాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కేసీఆర్ గారు. ఇన్ని 10 సంవత్సరాలు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏమున్నది? ప్రాజెక్టులకు 40% కూడా 10 సంవత్సరాలు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నల్గొండ డిస్టిక్లో మీటింగ్ పెడుతున్నావు అని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నాం. ఇన్ని రోజుల వరకు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి మా సీఎం గారు అవకాశం ఇచ్చినా కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాక, ఒక్కరోజు కూడా దేని గురించి కూడా మాట్లాడకుండా నువ్వు బహిరంగ సభ ఏ విధంగా పెడతావు? నల్గొండకు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పడితే 30,000 ఎకరాలు సాగు అయ్యేది, ఇప్పటివరకు సాగు కావడం